జాను, జీవితంలో మనల్ని చాలామంది చాలా రకాల కారణాలతో మాటలంటారు. తిడతారు, కసురుతారు. నువ్వు వాళ్ళ మాటలకి కోపం తెచ్చుకోవడం, ఏడవటం లాంటి పనులు చేస్తే నిన్ను మాటలతో బాధ పెట్టాలనుకునే వారి ఆశయం నెరవేరినట్టే. అంటే వాళ్ళే గెలిచారన్నమాట. వాళ్ళని ఓడించాలంటే నువ్వు ప్రశాంతత అనే ఆయుధాన్ని, ప్రయోగాన్ని బాగా అభ్యసించాలి. వాళ్ళు తిడుతుంటే నువ్వు అస్సలెందుకు పట్టించుకోవాలి? నువ్వు ఏ తప్పు చేయలేదు. వాళ్ళని బాధపెట్టలేదు. అంచేత నిన్ను తిడుతున్న వాళ్ళు మూర్ఖులు అనుకొని ఏదీ పట్టించుకోకుండా చిరునవ్వు నవ్వుతూ ఉన్నావనుకో, నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. అవతలి వాళ్ళే వెర్రెక్కిపోతారు. బ్రిటిష్ వారిని జయించడానికి గాంధీ మహాత్ముడు ప్రయోగించిన ఆయుధం ఇదే, అహింస. అరుపులు, కేకలు, మొత్తుకోవడాలు, ఏడవడాలు సాధించలేని దాన్ని ప్రశాంతత సాధిస్తుంది. నువ్వు నీ జీవితాంతం ఈ మాట గుర్తుపెట్టుకో. రేపెద్దయ్యాక ఆఫీస్లో పైవాడో, అత్తగారో, మొగుడో ఎవరైనా ఏదైనా అనవచ్చు. వాళ్ళన్న దాంట్లో నీ తప్పుంటే నిన్ను నువ్వు సరిదిద్దుకో. నీ తప్పుల